గురుగారు, ధర్మశాస్త్ర ప్రకారం వివాహానికి ఎటువంటి నియమాలు నిర్దేశించారు? వివాహ వ్యవస్థకు సంబంధించి మన సంప్రదాయం ఎటువంటి అంశాలను ప్రస్తావించింది? ఆర్ష విజ్ఞానంలో ఉండే వైవాహిక వ్యవస్థ వేరు, నేటి ఆధునిక సమాజంలో మనం చూస్తున్న వివాహ సంబంధిత నియమాలు వేరు. నేటి ఆధునిక సమాజంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒక గొప్ప చట్టం 1955వ సంవత్సరంలో ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ రూపుదిద్దుకుంది. సెక్షన్ 8 క్రింద వివాహం అయితే ఆ వివాహాన్ని చట్టబద్ధంగా వాళ్ళు రిజిస్టర్ చేయించాలి. సెక్షన్ 3 ప్రకారం వివాహానికి అనేక నిబంధనలు సూచింపబడి ఉన్నాయి. సెక్షన్ 5 క్రింద 18 సంవత్సరాలు వయస్సు నిండిన అమ్మాయి, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయి వివాహానికి తగిన అర్హత కలవారవుతారు. అయితే ఈ 1955వ సంవత్సరంలో ఏర్పడిన ఈ హిందూ వివాహ చట్టంలో 13వ సెక్షన్ చాలా ప్రమాదకరమైనది. ఇది విడాకులు ఏ విధంగా పొందవచ్చునో కూడా తెలియజేస్తుంది. ఈ చట్టానికి 2019లో అనేక మార్పులు తీసుకువచ్చారు. చాలా సెక్షన్లు మటుమాయం అయ్యాయి. వ్యక్తిగత స్వేచ్ఛ అన్న కారణం చేత నేటి కాలంలో అనేక నూతన ధర్మాలు, సహజీవనాదుల వంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వివాహ వ్యవస్థకు సంబంధించిన ఒక పార్శ్వం కాగా, సనాతన ధర్మంలో వివాహం ఒక గొప్ప వ్యవస్థ. 8 విధాలుగా ఈ వివాహాదులు నిర్వహించవచ్చును అంటూ వేదం తెలియజేస్తుంది. ఏకాగ్నికాండ అన్న పేరిట 16 అనువాకాలలో వివాహంలో ఏర్పడే ప్రతి సంఘటన, ప్రతి దృశ్యం, ప్రతి ఆచారం, ప్రతి ధర్మం, ప్రతి వ్యవహారం వెనుక ఉండేటటువంటి శాస్త్రీయ కోణాన్ని మనకు వేద విజ్ఞానం తెలియజేస్తుంది. ఉదాహరణగా చెప్పాలి అంటే సన్నెకళ్ళు అంటూ ఉంటాం. వివాహంలో వాళ్ళు ఒక సానరాయి పైన కాలు పెట్టి అబ్బాయి కాలు అమ్మాయి తొక్కడం చూస్తూ ఉంటాం మనం. మాయాబజార్ చిత్రంలో కూడా గమనిస్తే హాస్యస్ఫోరకంగా ఉంటుంది ఆ దృశ్యం. వైదికమైనటువంటి ఈ ఆచారంలో ఉండే సూక్ష్మాంశం ఏమిటి అంటే, ఆతిష్ఠే నమస్మే భత్వగ్గు స్థిరాభవ అభితిష్ఠపృతన్యత సహస్వపృతనాయత. ఆతిష్ఠే నమస్మానము సన్నకల్లు, గంధం తీసే రాయి. అది ఎంత స్థిరంగా ఉంటుందో దాంపత్య ధర్మంలో ఉండేటటువంటి ఈ బంధం భర్త భార్య అంత స్థిరంగా ఉండాలి. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బ్రతకాలి. ఒకరు మరణిస్తే రెండవ వారు ఆ మరణించిన వారితో పాటుగా మరణించకూడదు. కానీ వారికి ఎలా వీరు జీవిస్తే ఇష్టమో తెలుసు కనుక ఆ ప్రకారంగా జీవితాన్ని కొనసాగించాలి. వారు ఉన్నప్పుడు ఏ విధమైన లక్ష్యాలు తమ జీవితానికి నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యాలు పరిపూర్ణం చేసే విధంగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అంతేకాని పోయారు కదా అంటూ మళ్ళీ కొత్త చాప్టర్ ప్రారంభం చేయడాన్ని ఆర్షధర్మం అంగీకరించదు. అందుకే మన ఆర్ష ప్రాచీన వివాహ వ్యవస్థలో విడాకుల మంత్రాలు లేవు. సెక్షన్ 13కు అవకాశమే లేదు. మహాభారతంలో శకుంతల దుష్యంతుడితో దాంపత్య జీవనంలో ఉండే అనేక ధర్మాలను గురించి ప్రబోధం చేస్తూ అద్భుతమైనటువంటి ప్రవచనం చేస్తుంది. నన్నయ్య గారు ఎన్ని పద్యాలు వ్రాశారో ఇక్కడ. దీపము నుంచి దీపము ప్రభవించినట్లుగా అంగాదంగాత్ సంభవసి హృదయాదతి యాజసే. వేద సారమంతా కూడా ఆది పర్వంలో మహాభారతంలో నన్నయ్య వారు ఈ సంభాషణలో జతపరచి ఉంచారు. ఆర్ష విజ్ఞానంలో పెద్దలు కుదిర్చిన వివాహమే వివాహం. ప్రాచీన పద్ధతిలో విడాకుల సంబంధాలు ఆ మాటలు లేనే లేవు. అలాగే వధూవరులు పరస్పరం చూచి వివాహం చేసుకోవడం నింద్యం అని కూడా చెప్పబడి ఉంది. అందుకే తెరసెల్ల
అందుకే సుముహూర్తం, అందుకే మధ్యలో వస్త్రం. ఆ అమ్మాయి అబ్బాయిని చూసినా, అబ్బాయి అమ్మాయిని చూసినా ఆ చూచే వేళలో చూపులు కలిసిన శుభవేళ. మాట్లాడుకుంటూ ఉంటాం కానండి, చాలా గొప్ప అర్థం అక్కడ ఉంది. ఆ అర్థం తెలిసి ఆ విధంగా వివాహం చేసుకున్న వారే కలకాలం ఒకరి కోసం ఒకరు ఉన్నట్టుగా ఉంటారు. ఇది విషయం. అఘోర చక్షురపతి ఘ్నియేతి శివాపతిభ్య సుమనా సువర్చా. అఘోరములు కాని చూపులతో నీవు నా జీవితంలోకి ప్రవేశిస్తూ నన్ను చూస్తున్నావు, కలకాలం నన్ను శాంతిగా చూడవలసింది. ఇది అబ్బాయి చేసే ప్రస్తావన. రెండింటినీ మనం చూచినప్పుడు ప్రాచీన ఆర్ష విజ్ఞానంలో ఉండే వైవాహిక వ్యవస్థ ఎంత సుదృఢమో, ఎంత బలవత్తరమో తెలిసి వస్తుంది. అది గొప్ప.